ప్రజాగలం సభలో ప్రధాని భద్రతా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కేంద్రం ఆంధ్రప్రదేశ్ డీజీపీపై సీరియస్గా ఉందని ఆయన పైన వేటు వేయబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. చిలకలూరుపేటలో జరిగినటువంటి ప్రజాగలం సభలో ప్రధాని మోదీ గారికి భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపించినటువంటి నేపథ్యంలో ఇది తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పుడు కేంద్రం అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ డీజీపీ పైన సీరియస్గా ఉన్నారని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ డీజీపీపై వేటు పడబోతోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, నిజంగా ఈ భద్రతా లోపం అనేటువంటి అంశం మీద ఆంధ్రప్రదేశ్ డీజీపీకి వేటు పడబోతోందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అయితే మనకు కనపడుతూనే ఉంది. ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్ మొత్తం కూడా వైఫల్యాలు మనకు కనపడుతున్నాయి. సో డీజీపీనే అలా ఉంటే ఇంకా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఎలా ఉంటారు ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది కదా. ఈ డీజీపీగా ఒక పార్టీకి కొమ్ము గాయటం అనేది ఎక్కడా కూడా మనం చూడలేదు, గతంలో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి మనం చూస్తున్నాం. అది గతంలో గౌతమ్ సవాంగ్ కానీ ఇప్పుడున్న డీజీపీ కానీ రాజేంద్రనాథ్ రెడ్డి గారే కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కొమ్ము గాయటం అనేది చేస్తున్నారు. సో ఎలాగైనా కూడా ఈయన ధ్యేయం లాగా ఉంది, మళ్ళా అధికారంలోకి జగన్మోహన్ రెడ్డిని తీసుకురావాలి అనే ధ్యేయంగా పనిచేస్తున్నట్టున్నాడు. అంటే వాళ్ళకి మన రాష్ట్రానికి వచ్చిన ప్రధాని కన్నా ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. అలా ఉండబట్టే మనకు అక్కడ సెక్యూరిటీ పరంగా వైఫల్యాలు మన కళ్ళకు కనబడుతున్నాయి. మనకు మొన్న జరిగిన చిలకలూరుపేట సభలో కూడా చూసాం కదా, ఎంత వైఫల్యాలు కనపడ్డాయి మనకు. ఎందుకు ఎక్కడికెక్కడ ట్రాఫిక్ కానీ కంట్రోల్ చేయలేకపోవటం కానివ్వండి, అక్కడ సౌండ్ బాక్సులు పనిచేయకుండా ఉండటమే కానివ్వండి, దాని మీద జనాలు ఎక్కటమే కానివ్వండి, స్లీపింగ్ సెల్స్ని ఎంటర్ చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూసాం. అక్కడ నుంచి వాటర్ బాటిల్స్ విసిరేయటం కానివ్వండి, ఒక ప్రధాని వచ్చిన ఇది ప్లేస్కి మనం భద్రత కల్పించలేకపోతే అలాంటి టైం మనకు దేశానికే కూడా. ఎందుకంటే అట్లాంటి చోట ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కవరేజ్ ఉంటుంది. ఎందుకంటే ఒక మన ఇండియా ప్రధాని అక్కడ ఉన్నప్పుడు అలాంటి చోట్ల సెక్యూరిటీ వైఫల్యాలు కనపడినప్పుడు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామనేది అర్థమవుతుంది. ఇంకోటి ప్రధాని గారే మైక్ తీసుకొని మధ్యలో కంట్రోల్ చేయాల్సి వచ్చింది, పోల్స్ నుంచి దిగమని అలాంటివన్నీ కూడా చెప్పాల్సి వచ్చింది అని అంటే డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు ఏం చేస్తున్నారు? వాళ్ళని మానిటర్ చేయటానికి తెలియట్లేదా డీజీపీ గారికి? ఆ పోస్ట్లో ఉంటూ నీకు ఆ మాత్రం కూడా నువ్వు మానిటర్ చేయలేకపోతే ఎందుకున్నట్టు రిజైన్ చేసేయాలి. యాక్చువల్లీ ఈ పార్టీకే ఆయన చేసిన వైఫల్యాల కిందకి రిజైన్ అవ్వాలి. ఎందుకంటే ఒక ప్రధాని గారికే నువ్వు సెక్యూరిటీ కల్పించలేకపోతే, ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న డీజీపీ గారు కల్పించలేకపోతే ఇంకెవరు కల్పిస్తారండి? ఆయన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎంత భద్రతగా చూడాల్సిన అవసరం ఉంది కదా. సరే, అక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది కదా, 3 పార్టీలు కలిసి పెట్టుకున్న ఫస్ట్ సభ. సో నెక్స్ట్ ఇంకా ఎన్నో సభలు ఉంటాయి, కానీ నెక్స్ట్ టైం కూడా ఇట్లా రావడానికి వీలు పడుతుందా? ప్రధాని గారికి రావడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ అంటే పొత్తు పెట్టుకున్న తర్వాత మొదటిసారి జరిగిన సభ, దాంతోపాటుగా అసలు ఎన్నికల నగారా మోగిన తర్వాత అసలు సాక్షాత్తు ప్రధాని గారు పాల్గొన్నటువంటి మొట్టమొదటి సభ. ఆ సభలోనే భద్రతా వైఫల్యం స్పష్టంగా కనపడితే ఇంకా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎన్నో పర్యటనలు చేయాలి ప్రధాని గారు. ఇంకా అంటే మొదటి సభ ఎఫెక్ట్ మిగతా సభల మీద పడకుండా చూడాలంటే ఎంత విధిగా అక్కడ డీజీపీ భద్రతను చూసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా అండి. డీజీపీ ఎక్కడ ఏ స్టేట్లో కూడా ఇంత ఘోరమైన వైఫల్యాలు ఉండవు. ఎందుకంటే అక్కడ ఉండేదంతా జగన్మోహన్ రెడ్డి కాదు, ఏపీలో ఉండేది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏపీలోనే అలాంటి వైఫల్యాలు కనపడతాయి. ఇక్కడ ఇప్పుడు 3 పార్టీలు కలిసి మీటింగ్ పెట్టినప్పుడు జనం కూడా, క్రౌడ్ కూడా అదే స్థాయిలో ఉంటారనేది తెలుసు కదా. సో ఎప్పుడు కూడా చూస్తుంటాం,
అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఈ మీటింగులకే నువ్వు భద్రత ఎప్పుడూ కూడా కల్పించలేదు. సో క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం కార్యకర్తలు కేడర్ కాబట్టి ఎప్పుడూ కూడా ఒక పద్ధతుల ప్రకారం ఉన్నారు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి కూడా వాళ్ళు కేడర్ బాగుండబట్టి, జనసేన కేడరే కానివ్వండి, తెలుగుదేశం కేడరే కానివ్వండి, బీజేపీ కేడరే కానివ్వండి, వాళ్ళు ఉన్నతంగా ఆలోచించి వాళ్ళు సర్దుకొని చేసుకున్నారే కానీ ఎక్కడ కూడా పోలీసు అయితే మటుకు ఎక్కడ కూడా హెల్పింగ్ లేదు. వాళ్ళకి అసలు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా అంతంత కిలోమీటర్లు నడిచి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా మనకు కనపడుతున్నాయంటే ఖచ్చితంగా కూడా ఇది డీజీపీ గారి వైఫల్యం కిందే. ఈ పాటికి ఆయన రాజీనామా చేసి ఉండాలి. ఇలాంటి వైఫల్యం ఒక ప్రధానికి మనం రక్షణ కలిగించలేకపోయామన్న దానికి వాళ్ళకే షేమ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఆయనకి ఎప్పుడు అనిపిస్తుందో లేదో తెలియట్లేదు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఏం చెప్తే చెంచాల్లాగా అయిపోయింది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా. ఇప్పుడు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చూస్తున్నామండి. వాళ్ళు ఎవరైనా కూడా సరే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది పాటిస్తున్నారు. అంతేకాని వాళ్ళకాగా గవర్నమెంట్ మనం సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేస్తున్నామని కలెక్టర్స్కి కానీ, స్టేట్ గవర్నమెంట్లో ఉన్నామని డిపార్ట్మెంట్కి కానీ ఎప్పుడూ కూడా అనిపించట్లేదు. వాళ్ళు ఓన్లీ 5 సంవత్సరాలు ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం. అయినా ఇప్పుడు ఆయన సీఎం కాదు, ఆపద్ధర్మ సీఎం. రేపొద్దున ఆయనే సీఎం ఉంటాడనేది కూడా లేదు కదా. అయినా ఎందుకు ఇంత ఇలాంటి దారుణాలు చేస్తున్నారు? ఒక డిపార్ట్మెంట్కి ఆలోచన అనిపించట్లేదా? ఏది ఏమైనా మన రాష్ట్రంకి ప్రధాని గారు వచ్చినప్పుడు అలా బిహేవ్ చేయటము, అలా నడుచుకోవటం అనేది పద్ధతి కాదు. మనం పలుమార్లు లాస్ట్ టైం మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పట్లో అపోజిషన్గా ఉన్న బీజేపీ ఆయన ప్రధాని హోదాలో వచ్చినా కూడా ఆయనకి సెక్యూరిటీ కల్పించారు. ఎప్పుడు కూడా మనం వాళ్ళతో పొత్తులు లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ ఆయన ఎప్పుడు తెలుగుదేశం ఏపీకి వచ్చినా కూడా ఆయనకి అంత భద్రత సెక్యూరిటీ అనేది ఎప్పుడూ కల్పించారు. ఇప్పుడు అదే కేంద్రం ఆలోచిస్తుంటది కదా, మనం గతంలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు, ఇప్పుడే ఎందుకు ఇలాంటివి జరిగాయి అంటే బికాస్ జగన్మోహన్ రెడ్డి. సో ఈయన యంత్రాంగాన్ని ఇలా ఈ విధంగా నడిపిస్తున్నాడు అనేది అయితే మాకు తేటతెల్లం అవుతుంది కదా. అంటే ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం వల్ల ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని 3 ఎస్పీల పైన కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది అంటూ కూడా నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చిన నేపథ్యంలో, వార్తలే కాదు వాస్తవమైన నేపథ్యంలో, ఇప్పుడు కేంద్రంతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆంధ్రప్రదేశ్ డీజీపీ మీద వేటు వేయబోతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి నిజంగా వేటు పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా వేటు పడే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నాడు అనేది అయితే మనకు కనపడుతుంది కదా, తేటతెల్లం అవుతుంది. ఎందుకంటే ప్రధాని గారు వచ్చిన సభనే నువ్వు ప్రొటెక్ట్ చేయలేకపోతే రేపు పొద్దున ప్రధాని గారు ప్రతిసారి కూడా రావాల్సి వస్తుంది. ఇంకో 2-3 విజిట్స్ ఉంటాయి ఎలక్షన్ బిఫోర్. సో అలాంటప్పుడు ఏం భద్రత కల్పిస్తాడు? సో వైఫల్యం కనపడింది కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా తీసేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అదే కాకుండా ఆయన ప్రధానికి మనం మద్దతు కలిగించలేని టైం కాబట్టి ఆయనకి కూడా అది ఫీలింగ్ ఉండాలి. ఆయనే రిజైన్ స్వచ్ఛందంగా ఆయనే రాజీనామా చేస్తే కూడా బాగుంటుంది అనుకుంటున్నా. ఓవరాల్గా అసలు భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అలాగే ఆంధ్రప్రదేశ్ అధికారుల మీద కూడా సీరియస్గా ఉన్నారంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో డీజీపీ మీద ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఎంతవరకు అది వాస్తవం అనేది మనం కొన్ని రోజులు వేచి చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.